హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 74 చూసే ముందు పార్ట్ 73 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మెత్తని పట్టును నిలువెల్లా చుట్టేస్తున్న ఫీలింగ్ అతనిది. ఇంకా ఇంకా లోతుగా గాఢంగా తనలోకి తీసుకుంటూ ఆమెలో చొచ్చుకుపోతూ తన ప్రేమని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్న రాణ ప్రతి స్పర్శకి అనుగుణంగా మారుతూ ఉంది చైత్ర. అర్ధనారీశ్వర తత్వానికి అర్థం చేకూర్చేలా అతనిలో సగంలా మారిపోయింది చైత్ర. అలా ఎన్నిసార్లు సంపూర్ణంగా ఆమెలో కరిగిపోతున్న అతనికి సహకరిస్తూ పరిపూర్ణంగా రాణ ప్రతి అణువులో చదరని జ్ఞాపకంగా నిలిచిపోయింది. అలా రసరమ్య లోకాల్లో విహరించిన తనువులు ఎప్పుడు నిద్రలోకి చేరాయో ఇద్దరికీ తెలియదు. చైత్రకు మెలకు వచ్చేసరికి ఒళ్ళంతా నొప్పులతో కదలలేని పరిస్థితుల్లో కళ్ళు తెరిచిన తన మీద కొండంత బరువు మోస్తున్న ఫీలింగ్. చైత్ర హెడ్కి ఆపోజిట్ సైడ్కి టర్న్ అయి ఉన్న రాణా ఫేస్ ఆ క్షణం చైత్ర చూడలేదు. బట్ నగ్నంగా ఉన్న తన బాడీ మీద హాఫ్ కవర్ చేస్తూ ఉన్నాడు రాణా. తన బాడీ ఉన్న స్టేట్ అబ్జర్వ్ చేయగానే బలంగా రాణాను తోసేస్తూ అతని కింద నుంచి తనను తప్పించే ప్రయత్నంలోనే బెడ్ నుంచి కిందకు దొర్లిన చైత్ర తల కాట్కి కొట్టుకొని అలాగే పడిపోతూ కళ్ళు మూసేసింది. మళ్ళీ కాసేపటికి కళ్ళు తెరిచిన చైత్ర తన కండిషన్ తలుచుకోగానే ఇక దుఃఖం ఆగలేదు. రూమ్ మొత్తం ప్రతిధ్వనించేలా గుక్కపెట్టి ఏడ్చిన తన ఆవేదన, ఆక్రందన ఇంకా మత్తు దిగని రాణ చెవిని చేరలేదు. ఫస్ట్ చేతికి అందిన క్లాత్ తీసుకొని తన ఆడతనాన్ని కవర్ చేసుకుంటూ బెడ్ సైడ్కి ఉన్న డ్రెస్ కనిపించగానే అది వేసుకొని భయంతో ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయింది చైత్ర. అలా కాకుండా రాణ ముందుగా కళ్ళు తెరిచినా భయపడకుండా కంగారు పడకుండా చైత్ర ఇంకా కాసేపు అక్కడే నిలిచిన ఇద్దరి జీవితాలు మరొక మలుపు తిరిగేవేమో. చైత్ర వెళ్ళిపోయిన కాసేపటికి ఆ రూమ్కి డూప్లికేట్ కీతో వచ్చిన రౌడీ చెంచగాడికి అక్కడ చైత్ర కనిపించకపోవడంతో ఠారెత్తిపోయింది. వాళ్ళ ప్లాన్ ప్రకారం చైత్రను వాళ్లే అక్కడి నుంచి కిడ్నాప్ చేసి పట్టుకుపోదాం అనుకున్నారు. బట్ ఇప్పుడు అక్కడ చైత్ర లేదని వెంటనే బాస్కి ఫోన్ చేసి వాడితో బూతులు పెట్టించుకున్నాడు వీడు. ఇంజెక్ట్ చేసేటప్పుడు తను చాలా ఫైట్ చేసింది బాస్. మొత్తం తన బాడీలోకి వెళ్ళిందో లేదో నేను సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు అని వీడు చెప్పిన రీజన్కి ఇంకో 100 తిట్టి ఎక్కడుందో వెతకమని, లేకపోతే ప్రాణం తీస్తానని బెదిరించి కాల్ కట్ చేశాడు వాడు. ఆఫ్టర్ సమ్ టైం తన వెనక తన వారే చేస్తున్న ద్రోహం, వంచన ఏది తెలియని రాణా ఏదో డిస్టర్బ్ ఫీలింగ్తో నెమ్మదిగా బెడ్ మీద కదులుతూ బెడ్ మొత్తం హ్యాండ్తో వెతికేస్తూ ఉన్నాడు తన సొంతమైన దానికోసం. చైత్ర కార్చిన కన్నీరో లేక తన గుండె పెగిలిపెట్టిన ఆక్రందనేమో మరి. చాలా దూరం నుంచి ఎవరు అరుస్తున్నట్టు, పిలుస్తున్నట్టు, తననే కొడుతున్నట్టు ఏవేవో ఫీలింగ్స్ బ్రెయిన్ మొత్తం అల్లకల్లోలంగా ఉంటే చాలా డిస్టర్బ్డ్గా కళ్ళు గట్టిగా మూసుకున్న రాణా ఒక్కసారిగా బాడీ మొత్తం టైట్గా కట్టేస్తూ ఉన్న ఉక్కపోత ఫీలింగ్తో దిగ్గున లేచి కూర్చున్నాడు. ఫస్ట్ బెడ్ మీద చూసి అమృత కనిపించక రూమ్ మొత్తం కలయ చూసిన రాణా బెదిరి బ్లాంకెట్ని నడుము వరకు చుట్టి పట్టుకొని వాష్రూమ్ బయట మినీ హాల్, బ్యాక్ బాల్కనీ అన్నీ చూసి అమృత లేకపోవడంతో రిసెప్షన్కి కాల్ చేశాడు. ఎర్లీ మార్నింగ్ మేడం వెళ్ళిపోవడం చూశామని వాళ్ళు చెప్పడంతో రాణా షాక్ అయ్యాడు. పిచ్చి పిచ్చిగా వాగద్దు, నా వైఫ్కి ఇక్కడ ఏమీ తెలియదు అని వాళ్ళ మీద సీరియస్ అయ్యి ఫాస్ట్గా డ్రెస్ చేసుకొని కిందకి వచ్చిన రాణాకు మార్నింగ్ అమృత ఇంకెవరితోనో నడుచుకుంటూ వెళుతున్న వీడియో ఫుటేజ్ చూపించారు. అమృత చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ ప్రతాప్ వర్మ యూజ్ చేసేదే కావడంతో వెంటనే ఇంటికి కాల్ చేశాడు. తనకి నీ మీద ఉన్న ఫీలింగ్ ఏమిటో నాకు అనవసరం, తను నీకు కరెక్ట్ కాదు, అందుకే తనతో మాట్లాడాను, తను అడిగింది ఇచ్చాను, నాకు కావాల్సింది చేసింది అని ముక్తసరిగా ఆన్సర్ ఇచ్చిన తండ్రి ముందు రాణా ఆ క్షణమే ఓడిపోయి నిలబడ్డాడు. మీరు బాగుంటారు, చాలా అందంగా ఉంటారు, కోపం ఎక్కువ ఉన్నా అందరికీ చాలా హెల్ప్ చేస్తారు, కాలేజీకి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని రోజు చూస్తున్నాను అని తన మనసులో రాణ మీద ఉన్న ఫీలింగ్స్ని చెప్తున్న అమృత మాటల వెనుక తన మీద ప్రేమ కన్నా కేవలం తనకి అట్రాక్ట్ అయిందన్న పాయింట్ మాత్రమే కనిపిస్తూ ఉంటే, కనీసం తను కట్టిన తాళికి నడిచిన 7 అడుగులకి కూడా విలువివ్వకుండా కేవలం ఫిజికల్ అట్రాక్షన్లో ఆ ఫీలింగ్స్ తీర్చుకొని డబ్బుతో వెళ్ళిపోయిందన్న ప్రగాఢ నమ్మకంతో రాణ గుండె అక్కడే ముక్కలైంది. కట్టలు తెంచుకొని ఉప్పొంగిన తన గుండెలోని ఆవేదనకి, ఆక్రోశానికి అక్కడ ఉన్న వస్తువులు, మనుషులు బలైపోతూ ఉంటే
హోటల్ మేనేజ్మెంట్ కాప్స్కి కాల్ చేయడం, వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం, ఆ వెంటనే విష్ణువర్ధన్ గారు వెళ్ళి బెయిల్ ఇచ్చి ఇంటికి తీసుకురావడం అన్నీ వెంటనే జరిగిపోయాయి. మండుతున్న గుండెని 2 విస్కీ బాటిల్స్తో మత్తులో పడేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యి అబ్నార్మల్ కండిషన్లో అన్కాన్షియస్ అయిన రాణాను నెక్స్ట్ మినిట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు విష్ణువర్ధన్ గారు. అక్కడ మళ్ళీ స్పృహలోకి వచ్చాక రాణా సృష్టించిన బీభత్సానికి విష్ణువర్ధన్ గారు సగం చచ్చిపోయారు. స్టాఫ్ డాక్టర్స్ అందరూ కలిసి అతి కష్టంగా కంట్రోల్ చేస్తూనే ఇచ్చిన ఇంజెక్షన్తో రాణా మత్తులో పడగానే డాక్టర్స్ విష్ణువర్ధన్ గారికి దండం పెట్టి ఫస్ట్ తనని హ్యాండిల్ చేయండి, లేదంటే తన అబ్నార్మల్ బిహేవియర్కి మేము సైకియాట్రిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని చెప్పడంతో ప్రతాప్ వర్మకి కాల్ చేసి మ్యాటర్ చెప్పాడు విష్ణువర్ధన్. నేను ఇప్పుడే అక్కడికి వస్తాను, వాడు నన్ను చూస్తే గానీ దాని పిచ్చిలో నుంచి బయటకు రాడు, నేను వచ్చే వరకు హ్యాండిల్ చేయమని ప్రతాప్ వర్మ మాట్లాడుతున్న మాటలు విన్న రేవతి గారు కొయ్యబారిపోయారు. సాయంత్రం గుడిలో కుటుంబం సంతోషం కోసం పూజ చేయించి ఆ ప్రసాదం కుంకుమతో భర్త దగ్గరికి వచ్చిన రేవతి గారు ఇప్పటి వరకు కొడుకు కోడలు సంతోషంగా ఉన్నారన్న భ్రమలో బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు తన వెనక జరుగుతున్నది తన భర్త మాటల్లో వినడమే. ఇక తట్టుకోలేకపోయారు. చేతిలోని పూల సంచి వదిలేసి కళ్ళు తెరిచి నెమ్మదిగా నేల మీదకి కూలిపోతున్న ఆవిడని ఒక్క అడుగులో వెళ్ళి పట్టుకున్న ప్రతాప్ వర్మ మాట్లాడుతున్న ఫోన్ పక్కకు గిరాటు కొట్టి ఆవిడని అలాగే 2 చేతులతో ఎత్తుకొని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టారు. ఆవిడ కండిషన్కి నిజం తెలిసింది అని అర్థమవుతున్న ప్రతాప్ వర్మ డోర్స్ క్లోజ్ చేసుకుని ఉండాల్సింది అని తల బాదుకొని కొన్ని నీళ్లు తెచ్చి ఆవిడ ముఖం మీద చల్లి నెమ్మదిగా తట్టి లేపారు. అప్పటికే బీపీ డౌన్ అయిపోయి ఒళ్ళు చల్లబడిపోయిన రేవతి గారి బాడీ మొత్తం స్వెట్టింగ్. కళ్ళు తెరవడమే రాణాకేమైంది, అమృత ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతున్న ఆవిడకి అసలు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు ప్రతాప్ వర్మకి. వాళ్ళు బాగానే ఉన్నారు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు అని మాట దాటేసి డాక్టర్కి ఫోన్ చేయాలని లేవడానికి చూశారు. కానీ అప్పటికే సగం సగం అర్థమైన రేవతి గారు వెంటనే గుప్పిళ్ళతో ఆయన చొక్కా గట్టిగా బంధించి నిజం చెప్పండి, రాణాను ఎందుకు హాస్పిటల్లో పెట్టారు, వాళ్ళకి ఏమైంది అని గట్టిగా అడిగేసరికి జరిగింది చెప్పక తప్పలేదు. బతక నేర్చిన పిల్ల తనకి కావాల్సింది తీసుకుని వెళ్ళిపోయింది. ఇది అర్థం చేసుకోలేక పిచ్చిగా చేస్తున్నాడు రాణా. నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అంటున్న భర్త ఆవిడ కళ్ళకి కొత్తగా కనిపిస్తూ ఉంటే నెమ్మదిగా షర్ట్ వదిలి ఆయన నుంచి దూరం జరుగుతూనే తప్పు చేశారు మీరు అని కన్నీళ్లతో అన్నారు. మొదటిసారి భార్య నోటి నుండి తప్పు అని వినడం, ఆవిడ కళ్ళల్లో తన మీద కోపాన్ని అసహ్యాన్ని చూసిన ప్రతాప్ వర్మకు బాధతో ఆవేశం పెరిగింది. ఏం మాట్లాడుతున్నావు రేవతి, నేను తప్పు చేయడం ఏంటి అని గద్దిస్తూ బెడ్ మీద నుంచి కిందకు దిగారు. ఆయనని విరక్తిగా చూస్తూ బతక నేర్చిన పిల్లే అయితే మీ కొడుకు వెన్నున్న కోట్ల ఆస్తిని కాదని మీరిచ్చిన 5 కోట్లు తీసుకొని వాడిని వదిలేస్తుందా? మీ బిజినెస్ మైండ్కి ఈ పాయింట్ ఎందుకు అర్థం కాలేదు అని ప్రశ్నించేసరికి సందిగ్ధంలో పడిపోయిన ప్రతాప్ వర్మలో ఎన్నో అనుమానాలు తొంగి చూశాయి. ఆ క్షణం డబ్బుకి ఆశపడింది అని మీరు అనుకుంటున్నారు, తనని అంగీకరించలేదని మీకు భయపడింది అని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఒక ఆడపిల్ల జీవితాన్ని ఖరీదు కట్టారు, ఆ పాపం మనల్ని వెంటాడక మానదు అని అంటూనే పడిపోయిన రేవతి గారిని ఉన్న ఫలానా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు ప్రతాప్ వర్మ. రేవతి గారి కండిషన్ తెలియడంతోనే దాని కోరిక తీర్చుకొని అది వెళ్ళిపోయింది. మా డాడ్ గెలిచారు, ఇక ఇక్కడితో ఈ స్టోరీ ఫినిష్, దీని గురించి నేను ఆలోచించను, ఇక ఎవ్వరూ ఆలోచించడానికి లేదు అని బలంగా డెసిషన్ తీసుకున్న రాణా తనకు తానుగానే ఇండియా వచ్చాడు. తల్లిని ఫస్ట్ టైం అలా హాస్పిటల్ బెడ్ మీద చూసిన రాణా మనసు మరింత మొండిగా మారింది. తను మోసపోయి తల్లిని బాధ పెడుతున్నాను అన్న నిజం అతన్ని ప్రశాంతంగా క్షణం కూడా ఉండనివ్వడం లేదు. 1 నైట్ స్టాండ్ అమ్మా, వెలుతురున్నంతసేపు దాని నిజ స్వరూపం తెలుసుకోలేకపోయాను, చీకట్లోనే దాన్ని బాగా చదివాను, అది ఫినిష్ అయిపోయిందమ్మా. బతికితే చాలు అనుకునే క్యారెక్టర్ దాంది, ఇలాగే బతకాలి అనుకునే ఈగో నాది. డబ్బుకు అమ్ముడుపోయే మనిషి కాకపోయినా నేను దానికి ఇచ్చిన విలువ, దాని మెడలో నేను కట్టిన తాళికి అది విలువ ఇవ్వలేదు. నేను దాన్ని ధైర్యంగా మారుతాను అనుకున్నాను, బట్ దాని అట్రాక్షన్ తీరిపోగానే నేను దానికి అవసరం లేదని తెలుసుకోలేకపోయాను. దాని గురించి నువ్వు ఫీల్ అయ్యి నన్ను బ్లేమ్ చేయకు అన్న కొడుకు మాటకి ఆవిడ బాధని గుండెల్లోనే సమాధి చేసి
నార్మల్గా ఉండడానికి ట్రై చేశారు. దీని అంతటికీ ఆది గురువు అయిన తండ్రితో మాట్లాడడమే మానేశాడు రాణా. ఓడిపోయినందుకు అనడం కన్నా తండ్రి చూపించిన జీవిత సత్యాన్ని గ్రహించిన మౌనం అతనిది. తండ్రి కొడుకులు ఇద్దరి మధ్యన నడిచే గొడవలు గలాటాలు లేక ఇల్లంతా బోసిపోయింది. రేవతి గారి గొంతు మూగపోయింది. బట్ రుద్రాణి మాత్రం ఇదంతా చూసి ఫీల్ అవుతూ ఉన్నా తన కూతురికి ఛాన్స్ వచ్చిందని ఒక రకంగా హ్యాపీగా ఉంది. ఎవరిని మాట్లాడించాలన్నా ఒక రకమైన భయంతో నేహ సైలెంట్గా తన స్టడీస్ మీద ఫోకస్ చేసింది. ఎప్పటిలా తిరుగుతూ ఇంటికి దూరంగా అసలు తనకు ఏ పాపం తెలియదు అన్నట్టు చాలా ప్రశాంతంగా బతికేస్తూ ఉన్నాడు వివేక్. ఆ ఇయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వడమే ఇక అక్కడ ఆ జ్ఞాపకాలతో మౌనంగా ఏ సంతోషం లేకుండా ఉంటున్న రాణాను ఎంత బ్రతిమలాడి హయ్యర్ స్టడీస్ కోసం యూకే వెళ్ళడానికి ఒప్పించారు రేవతి గారు. దీని వెనుక ప్రతాప్ వర్మ హ్యాండ్ ఉన్న ప్లేస్ మారితే కొడుకు ముఖంలో కోల్పోయిన నవ్వుని జీవాన్ని తిరిగి చూడొచ్చు అన్న చిన్న ఆశ రేవతి గారిది. బట్ కొడుకు లేని ఆ ఇంటి ఒంటరితనం ఆవిడని మరింత కుంగదీస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఏది పట్టనట్టుంటున్న రాణా ఒక్కడినే పంపలేక వెంట ఉదయ్ని కూడా పంపించిన ప్రతాప్ వర్మ ఇక అప్పటి వరకు ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్తో కొంత దూరంగా ఉన్న బిజినెస్ మీద ఫుల్ ఫోకస్ చేశారు. రాణాకు ప్రతిరోజు కాల్ చేసేవారు రేవతి. తిన్నాను, ఉన్నాను, కాలేజ్కి వెళ్తున్నాను, వస్తున్నాను, నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు, ఇలా పొడి పొడి మాటలే తప్ప మనసు విప్పి ఒక్కటంటే ఒక్క మాట కూడా నవ్వుతూ మాట్లాడిన రోజు ఒక్కటి కూడా లేదు. అలా కొడుకుతో మాట్లాడిన ప్రతిసారి రేవతి గారు మరింత కుంగిపోయేవారు. ఇంట్లోని రుద్రాణి ఉన్నా లేనట్టే. ఆవిడ పార్టీలు, క్లబ్బులు, షాపింగ్లు, షికార్లు, కూతురు కొడుకు ఫ్యూచర్ గురించిన కలలతో ఫుల్ బిజీగా ఉండేది. ఇక పిల్లలను బాధ పెట్టకూడదని అందుకు సంబంధించిన ఏ విషయమో ఎప్పుడూ బయటకు చెప్పని రేవతి గారి హెల్త్ గురించి నేహకు అంతగా తెలియదు. వీలైనంత వరకు మేనత్తతో ఎక్కువసేపు గడపాలని చూసినా ఉంటే దేవుడి గదిలో లేకపోతే దేవుడి గుడిలో టైం స్పెండ్ చేస్తున్న రేవతి గారిని ఎక్కువ డిస్టర్బ్ చేసేది కాదు నేహ కూడా. భార్యాభర్తలు ఇద్దరి మధ్య అంతకు ముందులా మాటలేవు. అమృత విషయంలో ప్రతాప్ వర్మ చేసిన తప్పుకి ఆయనను చూసిన ప్రతిసారి కొడుకు జీవితం గురించిన భయం, ఒక ఆడపిల్లకు అన్యాయం చేశామన్న క్షోభ రేవతి గారిని ఎమోషనల్గా వీక్ చేస్తూనే ఉండేది. రోజులు గడిస్తే అన్నీ సర్దుకుపోతాయని ప్రాక్టికల్గా ఆలోచించిన ప్రతాప్ వర్మ రేవతి గారిని ఎక్కువగా డిస్టర్బ్ చేసేవారు కాదు. బట్ ప్రతిరోజు ఆవిడ తిన్నదా లేదా, ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అనేది కనిపెట్టుకొని ఉండేవారు. అయినా ఏం లాభం, మనసు కుంగిపోతూ ఉన్నప్పుడు మనిషిలో జీవం తేజం ఎక్కడి నుంచి వస్తాయి? ఆ ఇయర్ హాలిడేస్కి ఇండియా వస్తాడు అనుకున్న రాణా రాకపోవడంతో పూర్తిగా ఆశ సన్నగిలిన రేవతి గారు ఇక ప్రాణం ఉన్న బొమ్మలా తిరుగుతూ నెమ్మదిగా ఆరోగ్యం పాడు చేసుకున్నారు. బిజినెస్ వర్క్స్తో, ట్రిప్స్తో ఫుల్ బిజీగా గడిపేస్తున్న ప్రతాప్ వర్మ ఎప్పుడు ఫోన్ చేసినా వదిన తింది, బాగుంది అని చెప్తున్న రుద్రాణి మాటలు కొంతవరకు నమ్మిన ఆయన నిర్లక్ష్యం కూడా ఒక కారణం. ఎంత బిజీగా ఉన్నా సరే భార్య కోసం ప్రతి క్షణం ఆయన మనసు ఆరాటపడుతూనే ఉండేది. అట్ ద సేమ్ టైం అమృత విషయంలో ఆయన కరెక్ట్గానే చేశాను అన్న ఒక నమ్మకంతోనే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఒకరోజు నైట్ సడన్గా ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకుంటున్న రేవతి గారిని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు ప్రతాప్ వర్మ. 2 డేస్కి కొంచెం నార్మల్ అయ్యి కళ్ళు తెరిచిన రేవతి గారిని కోపంతో కూడిన బాధతో చూస్తూనే, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇప్పుడు ఎవరికి ఏం నష్టం వచ్చిందని నువ్వు ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు అని సీరియస్ అయ్యారు ప్రతాప్ వర్మ. తన మీద ఉన్న ప్రేమలో అట్లీస్ట్ 1% అయినా ఇంటి కోడలుగా కాకపోయినా సాటి ఆడపిల్లగానైనా అమృత మీద చూపించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్న భావం. మౌనంగా చూస్తున్న ఆవిడ చూపుల్లోనే ఆయనకు దొరకడంతో ఆవేశంగా బయటకు వెళ్ళిపోయారు. అందరూ చాలా చెప్పారు. బట్ అమృతతోనే దూరమైన రాణా ముఖంలో నవ్వు తిరిగి చూడలేకపోతున్న ఆవిడ మనసు మాత్రం దేనికి స్పందించడం లేదు. రాణాకు ఏది చెప్పొద్దు, వాడు తట్టుకోలేడు అని రుద్రాణికి చెప్పడంతో అదే మాట అన్నకు చెప్పింది రుద్రాణి. కొడుకు మీద పిచ్చి ప్రేమతో దాని ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. ఇప్పుడు వాడికి తెలిస్తే వాడి దృష్టిలో నేను విలన్గా మారుతాను అని భార్య ఆలోచనను సమర్థిస్తూ 24 గంటలు ఇంట్లోనే ఉంటావు, మీ వదిన్ని ఆ మాత్రం చూసుకోలేకపోతున్నావా
అని రుద్రాణి మీద సీరియస్ అవ్వడంతో కన్నీళ్లు పెట్టుకొని కాకమ్మ కబుర్లు చెప్పి ఎప్పటిలా తప్పించుకుంది మహాతల్లి. ఎవరు ఎన్ని చేసినా ఎంత జాగ్రత్తగా చూసుకున్నా రేవతి గారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నిన్ను ఇలా చూస్తూ బతకడం నా వల్ల కావడం లేదు రేవతి. అమృతను నేను భయపెట్టలేదు. అసలు తనతో నేను ఒక్కసారి కూడా మాట్లాడలేదు. రాణ మీద తనకున్నది కేవలం ఆకర్షణ మాత్రమే. నిజమైన ప్రేమ ఉంటే ఆ నమ్మకం తనని నిలబెట్టేది. నాకు భయపడిన మనిషి రేపు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా భయపడి వాడిని ఒంటరిగా వదిలేసి పారిపోతుంది. అటువంటి పిల్ల మన వాడి పక్కన కరెక్ట్ కాదు. వాడు వయసులో ఉన్నాడు. కాలం వాడిని ఖచ్చితంగా మారుస్తుంది. అమృత మీద నాకు వేరే ఎటువంటి కోపం లేదు. తన విషయంలో నన్ను దోషిలా చూడకు రేవతి అని కన్నీళ్లతో భార్య చేతులు పట్టుకొని చాలా విధాలుగా క్షమాపణ అడిగారు ప్రతాప్ వర్మ. నాకు ఒక్క సాయం చేస్తారా అని ఎన్నో రోజుల తర్వాత రేవతి గారు డైరెక్ట్గా అడగడంతో ఆశ్చర్యంగా ఆనందంగా చూశారు ప్రతాప్ వర్మ. ఏంటో చెప్పు రేవతి, నువ్వు మళ్ళీ లేచి తిరగాలి. అందుకోసం ఏదైనా చేస్తాను అని ఎంతో ఉత్సాహంగా అడిగినా ఆయనను ఒక్కటి కోరుకున్నారు. కులం, మతం, ఆస్తి, అంతస్తు, పరువు, ప్రతిష్ట ఇవన్నీ చూడకుండా మనిషిని మనిషిలా ప్రేమించే అమ్మాయిని వెతికి వాడికి పెళ్లి చేయండి అని కన్నీళ్లతో అర్థించారు. ఏం మాట్లాడుతున్నావు రేవతి? వాడి వయసు ఎంతనిప్పుడు? పెళ్లి గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు అని అన్నారు. ఆ దిగులుతోనే ఆవిడ మనస్సు పాడు చేసుకుంటుందన్న అసహనం ఆయనది. అమృత మామూలుగా వెళ్ళిపోయి ఉంటే వేరేలా ఉండేది. కానీ వాళ్ళ శోభనం జరిగాక వెళ్ళిపోయింది. వాడు పంతంలోనూ పట్టింపులోనూ మొత్తం మీ పొలికే. ఒక ఆడపిల్ల వాడుకుని వదిలేసిందని పగిలిపోయిన వాడి గుండెకి ఇక జీవితంలో పెళ్ళి అనే ఆలోచన రాదు. ఇప్పుడు ఆడపిల్ల మీద ఉన్న అసహ్యంతో పూర్తిగా బండరాయిలా మారిపోయాడు. ఏ పెళ్ళైతే వాడి జీవితంలో నవ్వుపోయేలా చేసిందో తిరిగి అదే పెళ్లితో వాడి జీవితంలోకి సంతోషం వస్తుందని నాకు నమ్మకం. వాడిని చూడాలనుందండి, వాడు నవ్వుతూ ఉంటే చూడాలనుంది అంటూ ఎమోషనల్ అయిన రేవతి గారు ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతూ ఉంటే వెంటనే చేతుల్లోకి తీసుకొని గుండెలకు హత్తుకొని, ప్లీజ్ రేవతి, నువ్వు నార్మల్గా ఉండు, ఎక్కువ ఆలోచించకు, టెన్షన్ పడకు అంటూ ఆవిడని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేశారు ప్రతాప్ వర్మ. రుద్రాణి, నేహ ఇంట్లో ఉన్న అందరినీ గట్టిగా అరిచి పిలుస్తూనే ఆవిడని కేర్ చేస్తున్న ప్రతాప్ వర్మ షోల్డర్స్ మీద పెళ్లి బట్టల్లో నవ్వుతూ ఉన్న రాణా రూపం కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే కన్నీళ్లతో ప్రాణం వదిలేశారు. రేవతి గారికి హెల్త్ పూర్తిగా పాడైందని చెప్పడంతో అప్పటికే యూకే నుండి స్టార్ట్ అయిన ఉదయ్ రాణా ఇంటికి వచ్చేసరికి జీవం లేని ఆవిడ శరీరం గుమ్మంలో దీపం పెట్టి కనబడింది. తల్లిని అలా చూస్తూ నిలబడిన చోటే కుప్పకూలిపోయిన రాణా గుండె స్తంభించిపోయింది. అనుక్షణం నవ్వుతూ ఇల్లంతా తిరిగే తల్లి ఇప్పుడు ప్రాణం లేని కట్టెలా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నమ్మనంటున్న అతని గుండె కనీసం కన్నీళ్లు కూడా కార్చడం లేదు. నిమిషాలు గడుస్తూ ఉన్నా ఎటువంటి చలనం లేని రాణాను అలా చూసి అందరూ భయపడిపోయారు. రాణా, రాణా అని ఎన్నిసార్లు పిలిచినా, ఎంత కదిపినా ఉలుకు పలుకు లేని కొడుకు చెంప మీద కొట్టి తిరిగి నార్మల్ చేశారు ప్రతాప్ వర్మ. సెన్స్ తెలియడంతోనే తండ్రిని ఫోర్స్గా పక్కకు తోసేసి రేవతి గారి దగ్గరికి వెళ్ళి తల్లి ముఖాన్ని చూస్తూ కూర్చున్న రాణాను ఎవ్వరూ కూడా కదిలించే సాహసం చేయలేదు. తీసుకువెళ్ళాలి అని చెప్పినప్పుడు మాత్రం ఉదయ్ చేయి పట్టుకొని ఒక్కటే మాట అడిగాడు రాణా, ఎలా జరిగింది అని. ఆంటీ హెల్త్ చాలా రోజుల నుండి డిస్టర్బ్గానే ఉంది, నీకు చెప్తే ఫీల్ అవుతావని ఎవ్వరూ చెప్పలేదురా అని చెప్పిన ఉదయ్ని తలెత్తి చూసిన రాణా కళ్ళు భస్మం చేసేలా భయపెట్టాయి. ఒరే ప్లీజ్, ఇప్పుడు అమ్మ కార్యం కావడం ఇంపార్టెంట్, నువ్వు ఏది చేయకు అని భయపడుతూనే రాణని హ్యాండిల్ చేయడానికి చేసిన ఉదయ్ను షర్ట్ పట్టుకొని ఈడ్చి పడేసి ఇంట్లోకి వెళ్ళిన వారు పారిపోయే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మెయిన్ డోర్ లాక్ చేసి కొరడాతో ఇంట్లో వర్కర్స్ అందరినీ చావగొడుతూ ఉంటే రుద్రాణి, నేహ భయపడిపోయి లాక్ చేసుకుని రూమ్లోనే దాక్కున్నారు. ఆపడానికి ట్రై చేసిన ప్రతాప్ వర్మ, ఉదయ్ కూడా రాణా ఆవేశాన్ని తట్టుకోలేకపోయారు. ఎవరైనా చచ్చిపోతారేమోనని భయం కూడా స్టార్ట్ అయింది ప్రతాప్ వర్మలో. అంత మూర్ఖమైన ఆవేశంలో ఉన్నాడు రాణా.
మరి తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని రాణా పరిస్థితి ఎలా మారబోతుంది? జరిగిన దాని వెనుక ప్రతాప్ వర్మ ఉన్నాడన్న నిజం తెలిసిన క్షణం రాణా పరిస్థితి ఏమిటి? సొంతం అనుకున్న వాళ్లే నమ్మక ద్రోహం చేసి రాణా గుండెల్లో పుట్టించిన బడబాగ్ని తన జీవితంతో పాటు ఎందరి జీవితాన్ని మోడు మార్చబోతుందో ఊహించని ప్రతాప్ వర్మ మూర్ఖత్వానికి బలైన జీవితాలు చివరికి ఏ మజిలి చేరుతాయో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.